హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి రీవెరిఫికేషన్లో మార్క్స్ ఏమైనా పెరిగితే ట్రిపుల్ ఐటీకి మనం ఎలా మెయిల్ చేయాలి, అది ఎప్పట్లో చేయాలి అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎలా మెయిల్ చేయాలనేది కూడా నేను మ్యాటర్ అయితే మీకు చూపిస్తాను. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా రీవెరిఫికేషన్ రిజల్ట్స్లో మార్క్స్ యాడ్ అయ్యాయి అనుకోండి, మీరు ఒక మెయిల్కి అయితే మెయిల్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఇప్పటి వరకు అప్లై చేసి ఉన్న వాళ్ళకి మాత్రమే. ఇంకా అప్లై చేయని వాళ్ళు అయితే ఈ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయో అవి యాడ్ చేసుకొని, ఏ సబ్జెక్ట్కి యాడ్ అయ్యాయో అవి ఆ సబ్జెక్ట్కి యాడ్ చేసుకొని మీరు మార్క్స్ అనేది అక్కడ అప్లికేషన్లో ఇవ్వచ్చు. ఆల్రెడీ మీ ఓల్డ్ మార్క్స్ ఇచ్చేసి అప్లై చేసేసిన వాళ్ళు మాత్రం ఇప్పుడు ఒకవేళ మీరు మెయిల్ చేయాలి అంటే థర్డ్ స్టెప్ నుంచి మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ మెయిల్ కూడా చేయండి మార్క్స్ పెరిగిన వారు. మరి రీవెరిఫికేషన్ రిజల్ట్స్ వచ్చేసాయా అంటే కొంతమందికి వచ్చాయండి, నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. సో మిగతా వారికి కూడా మనకి 20 లోపు అనేది రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి 20తో ఈ ట్రిపుల్ ఐటీకి సంబంధించిన అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది కాబట్టి. సో మరి తర్వాత మనకి డేట్ అనేది పెంచుతారో లేదో తెలియదు. పెంచడం మంచిది, ఎందుకంటే అందరికీ 20 లోపు రిజల్ట్స్ రావు కాబట్టి. మరి ఒకవేళ ఆల్రెడీ మీకు రిజల్ట్స్ వచ్చి మార్క్స్ పెరుగుంటే మాత్రం ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న మెయిల్కి అయితే మీరు మెయిల్ చేయాల్సి ఉంటుందండి. అది కూడా మే 20 సాయంత్రం 5 గంటల లోపే మెయిల్ చేయాలి. అటువంటి వారు మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తాము. 20వ తారీఖు మే 5 తర్వాత మెయిల్ చేసినవి మార్క్స్ యాడ్ అయినా కూడా మాకు సంబంధం లేదని ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. కాబట్టి ఎవరికైతే మార్క్స్ యాడ్ అయ్యాయో అటువంటి వారందరూ ఈ మెయిల్కి అయితే మెయిల్ చేయండి. ఎలా మెయిల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మీకు మార్క్స్ యాడ్ అయినా కూడా ఎవరైతే ఇంకా ట్రిపుల్ ఐటీకి అప్లై చేయలేదో సో అటువంటి వారు మీకు యాడ్ అయిన మార్క్స్ అనేవి అక్కడ అప్లికేషన్లో ఇవ్వండి. లేదు మేము ఆల్రెడీ అప్లై చేసేసాము, మాకు ఇప్పుడు మార్క్స్ యాడ్ అయ్యాయి, అవి ఎలా మేము మెయిల్ చేయాలి అంటే నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీరు ఇప్పుడు నేను ఫస్ట్ చూపించిన మెయిల్ ఐడికి అయితే ఎలా మెయిల్ అనేది పెట్టండి. నేను వీడియోలో చూపిస్తున్న మెయిల్ టైప్ చేసి మరి మనకి పెట్టండి. ముందున్న మార్క్స్, తర్వాత ఉన్న మార్క్స్, మీ నేము, అలాగే అన్ని డీటెయిల్స్ కూడా పెట్టి మీకు రీవెరిఫికేషన్లో యాడ్ అయిన మార్క్స్కి సంబంధించి మనకి పీడిఎఫ్స్ అవి ఉంటాయి కదా, సో అవి కూడా మీరు ఫైల్ అనేది పంపించండి మెయిల్ ఐడితో పాటు. సో అలా మనకి మార్క్స్ అనేవి మెయిల్ చేస్తే వాళ్ళు మన మార్క్స్ యాడ్ చేసి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మనకి ఒక స్టూడెంట్కి ఒక 580 వచ్చాయి అనుకోండి, ఒకవేళ రీవెరిఫికేషన్లో ఒక 2 మార్క్స్ యాడ్ అయ్యాయి అనుకోండి, కానీ మీరు ఇంతకు ముందే ట్రిపుల్ ఐటీకి అప్లై చేసేసారు అనుకోండి, ఆల్రెడీ 580 అక్కడ ఇచ్చారు కాబట్టి. సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు మెయిల్ అనేది వాళ్ళకి పంపించండి. మీకు 582 మార్క్స్ అనేవి తీసుకొని వాళ్ళైతే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు యాడ్ అవ్వకపోతే ఇలా మెయిల్ పెట్టాల్సిన అవసరం లేదు. లేదంటే మీకు యాడ్ అయినా కూడా ఇంతవరకు మీరు ట్రిపుల్ ఐటీకి అప్లై చేయకుండా వెయిట్ చేసి ఉంటే ఇప్పుడు కొత్తగా అప్లై చేస్తున్నట్లయితే మీకు యాడ్ అయిన మార్క్స్ అనేవి మీరు అక్కడ అప్లికేషన్లో అనేవి ఫిల్ చేయండి. ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మీ డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.